ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే మాకు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. నమస్కారం. కార్తీక పురాణము 8వ రోజు పారాయణలోకి వచ్చాం. ఇప్పుడు ఈయన జనకరాజర్షికి ఒక ప్రత్యేకమైన సందేహం వచ్చింది. మనకు కూడా ఇలాంటి సందేహం వస్తుందండి. దీపం పెడితే చాలు, ఓ స్నానం చేస్తే చాలు, ఓ పురాణం వింటే చాలు అంటే ఎట్లా సరిపోతుందండి? ఇంటి పచ్చిపాపాలు చేసి, ఇన్ని చేయకూడని పనులు చేసి, చేయవలసిన మంచి ఏ ఒకటి చేయకుండా, మనకేం చెప్పబడ్డాయో గ్రంథాల్లో ఆ ఒకటి చేయకుండా, ఏమిటి కార్తీక మాసంలో దీపం పెడితే చాలు, విష్ణు పూజ చేస్తే చాలు, తులసి సమర్పిస్తే చాలు, ఇదేదో అట్లా ఎట్లా సరిపోతుంది? అవన్నీ ఎలా పోతాయి? ఇది ఎప్పుడు వచ్చేది సందేహమే. అదే సందేహం ఈ మనకి జనకరాజర్షికి కూడా వచ్చేది. నువ్వు ధర్మ సూక్ష్మం చెప్పారండి మీరు. పాతకాల్లో గొప్ప గొప్ప పాపాలు ఏమిటో కూడా చెప్పారు. కానీ వర్ణసంకర కారకాలైన మహాపాపాలు చేసి దుర్జనులు వేదత్రయోక్తములైన ప్రాయశ్చిత్తాలు చేసుకుని పరిశుద్ధులవుతారని శాస్త్రాల్లో చెప్పబడింది. ఇవన్నీ చెయ్యాలి, వేదంలో చెప్పినటువంటి ప్రాయశ్చిత్త కర్మలు చేసుకోవాలి. కానీ మీరు చెప్పే ధర్మం ఉంది సరే, లేసేమో చాలా చిన్నది, ఆ చిన్నదాంతో పరిశుద్ధులై హరిలోకాన్ని పొందుతారు, శివసాయుధ్యాన్ని పొందుతారని చెప్తున్నారు కదా, అది ఎట్లా కుదురుతుంది అని అడిగేసరికల్లా అప్పుడు చెప్తున్నారు వశిష్ఠ మహాముని, అనేక పాతకాలు చేసి ప్రాయశ్చిత్తాలు చేసుకోకుండా ఎట్లా హరిలోక నివాసులు అవుతారు? అనంత పాతకాలు చేసి ఈ పాపాలు గొప్పవి, వీటికి ప్రాయశ్చిత్తం లేకుండా ఎలా ఉంటుంది? ఈ ప్రశ్న లోక సహజంగా అందరికీ వచ్చేది. ప్రపంచమంతా ఇవే ఆ ప్రశ్నలు వస్తాయి. స్వల్ప పుణ్యం చేత అధిక పాపాలు నశించిన విషయంలో బోల్డని దృష్టాంతాలు చెప్పబడ్డాయి. ఈ గండ్రగొడ్డలి మొదలైన ఆయుధాలతోటి భేద్యం కాని వజ్రపర్వతాన్ని గోటి చివరి భాగంతో తీయగలమా? ఇంత పెద్దది కదా పాపము. అయితే దీని మీద సూత మహాముని శౌనకాది మునులకు చెప్తున్నారనమాట. ఎవరైనా సరే ఈ లోకంలో మానవులందరూ కూడా, మనం ఒక ఇల్లు మంట పెట్టి, మన ఇల్లు కాలిపోతుంది, మనమే స్వయంగా మండించాము దాన్ని, మనమే ఆ ఇల్లు తగలబెట్టాం, పెద్దగా అగ్నిహోత్ర ప్రీతిగా జరిగిపోతుంది, అదంతా మండిపోతుంది. ఓ పురుషుడు నీళ్లు తీసుకుని చల్లితే ఆరుతుందా? అది అంత ఇంటికి ఎన్ని నీళ్లు కావాలి? ఆ తర్వాత మహానది ప్రవాహంలో మనమే పడి కొట్టుకుపోతూ ఒక గడ్డి పరక పట్టుకుంటే మనం తప్పించుకోగలమా? తప్పించుకోలేము. కానీ ఇలాంటి దృష్టాంతాలు చూసినప్పుడు అవి ఎట్లా తప్పించుకోలేమో, ఇంత పచ్చిపాపాలు చేసిన వాళ్ళు ఒక చిన్న పుణ్యకార్యంతో తప్పించుకోలేరని లోక సహజమైన అనుమానం అందరికీ ఉంటుంది. ఎవరికైనా సరే. ఇప్పుడు ఈ కథ వినేటువంటి జనకరాజర్షికి వచ్చింది, అదే కథని వింటున్నటువంటి సూతమహాముని చెప్తుండగా వింటున్నటువంటి శౌనకాదులకు వచ్చింది, చదువుతున్న నాకు వస్తుంది, నేను చదివేది వింటున్న మీకు కూడా వస్తుంది. ఎన్ని పాపాలు ఎట్లా పోతాయి? అయితే ఆయన చెప్తున్నారు, ఆయన నవ్వాడట. ఆయన వశిష్ఠ మహాముని నవ్వి, రాజా మంచి విమర్శ, ఎవరికైనా ఇదే సమాధానం. నేను కూడా ఇలాగే విచారించాను, దీని మీద విచారించడం అంటే బాధపడ్డం కాదండి, ఆలోచించడం. నేను కూడా ఇదే ఆలోచించాను. వేదశాస్త్ర పురాణాలని విచారిస్తే ధర్మాల్లో కొన్ని సూక్ష్మాలు ఉన్నాయి. ఏమిటవి? ఇలాంటి సూక్ష్మ ధర్మాలు ఎంత పనిని చేయటానికైనా సమర్థాలు. ఒకానొకప్పుడు గొప్ప పుణ్యం కూడా స్వల్పమైపోతుంది, స్వల్ప పుణ్యం కూడా అధిక ఫలప్రదం అవుతుంది. కాబట్టి ఈ విషయం మీద సందేహం పడద్దు, వినమంటున్నాడు. ఏం చెప్తున్నారు? ధర్మాలు ఎప్పుడు, ధర్మం కూడా గుణత్రయాలతో కూడుకొని స్వల్పము అధికము అవుతాయి. గుణాలు ఏమిటవి? సత్వ రజస్ తమో గుణాలు. సత్వము, రజస్సు, తమస్సు. ఈ 3 గుణాలు ప్రకృతి వలన కలిగినవి. ప్రకృతి అంటే మూల ప్రకృతి. ప్రపంచం దేని వల్ల కలిగిందో ఆ మూల ప్రకృతి వల్లే సత్వరజస్తమో గుణాలు కలిగినాయి. అంటే మాయ వల్ల జరిగినాయి అన్నమాట. ఇందులో సత్వం వలన చేయబడిన ధర్మం సూక్ష్మం. ప్రాయశ్చిత్తాలన్నీ కూడా తపస్సు, కర్మకాండంతా రజస్సు వల్ల కలిగినవి. ప్రాయశ్చిత్తాలన్నీ తమస్సు వల్ల, కర్మకాండంతా రజోగుణం వల్ల. ఇప్పుడు తమో గుణం వల్ల చేసిన ధర్మము తామసం అనబడుతుంది. అది నిష్ఫలం, అందువల్ల ఏ ఫలితము లభించదు. ఇందులో సత్వగుణంతో చెప్పబడింది సూక్ష్మ ధర్మం అని చెప్పాం కదా, అది కొంచెమైనా కాలయోగము వలన వృద్ధిని పొందుతుంది. దేశమనగా పుణ్యక్షేత్రము, కాలమనగా పుణ్యకాలము, పాత్రమనగా యోగ్యుడైన బ్రాహ్మణుడు. అప్పుడు ఈ 3 విధాల యోగ్యతని విచారించకుండా విధిరహితంగా మంత్రరహితంగాను చేసేటువంటి దానం తామసం అనబడుతుంది అనమాట. తామసిక దానం అంటే ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకళ్ళకి తోచింది ఏదో ఒకటి ఇచ్చేస్తే కనుక అది ఫలితాన్ని ఇస్తుందా అంటే తామస దానం ఎప్పుడో ఎక్కడో కొద్దిగా ఇస్తుంది, ఎక్కువ ఇవ్వదు.
అది ఎంత గొప్పదైనా గొప్ప విషయం, నువ్వు ఇచ్చిన వస్తువు కూడా గొప్పదే, కానీ సరైన వాడికి ఇవ్వలేదు, సరైన సమయంలోనూ ఇవ్వలేదు. కాబట్టి దాన ప్రక్రియగా అది ఉపయోగపడుతుంది, కానీ పాపనాశన క్రియగా అది ఉపయోగపడదు. నీ పాపతో ఇంతకుముందు చేసిన పాపాలు పోతాయి, కర్మలు నశిస్తాయి అని చెప్పుకోవడానికి వీల్లేదు. కాబట్టి దేశకాల పాత్రములు విచారించి చేసిన ధర్మము కొద్దిగా అయినా సరే అది అక్షయమై మోక్షప్రదం అవుతుంది. ధర్మం అంటే అధికం స్వల్పం ఏదైనా సరే, పెద్దదైనా చిన్నదైనా కాలాన్ని విచారించి చేసుకోవాలి. కాబట్టి జ్ఞానంతో కానీ అజ్ఞానంతో కానీ దేశకాల పాత్ర విచారణ చేసిన ధర్మము అక్షయమైన ఫలితాన్ని ఇస్తుందట. అల్పపుణ్యం చేత అధిక పాపాలు నశిస్తాయి అని అనడానికి దృష్టాంతాలు చూపబడుతున్నాయి. చూడండి, పర్వతం అంత ఎత్తున అగ్ని కట్టెల్ని పోగెత్తాం, కట్టెలు పోగుపెట్టాం, పర్వతం అంత ఎత్తుంది, అది ఒక పెద్ద కొండల్లే ఉంది. అందులో గురువింద గింజంత అగ్నిని పెట్టామనుకోండి, మొత్తం కాలుతుంది కదా, కాలిపోతుంది. ఆ కట్టెలన్నీ భస్మం అయిపోతాయి. మన ఇల్లంతా చీకటిగా ఉంటే ఒక చిన్న దీపం పెట్టినా కాసేపటికి నిదానంగా ఆ దీపపు వెలుగు మసక కాంతి అయినా సరే ఇల్లంతా పరుచుకుంటుంది, తర్వాత చీకటి నశించిపోతుంది. ఇప్పుడు చిక్కగా ఉన్న బురద నీటిలో ఎంతకాలం స్నానం చేసినా చివరికి నిర్మలమైన జలంలో స్నానం చేస్తే ఆ మురికంతా పోతుంది. బురద నీళ్ళల్లో స్నానం చేస్తే బురద పేరుకుంది మన మీద. మంచి నీళ్ళల్లో దిగాం, బాగా రుద్దుకుంటే మురికంతా పోతుంది. జ్ఞానం చేత కానీ అజ్ఞానం చేత కానీ చేసిన పాపం అధికము కానీ స్వల్పము కానీ హరినామ సంకీర్తన వలన నశిస్తుంది. మహిమ తెలియక చేయబడినదైనను హరినామ సంకీర్తనం చేత పాపాలన్నీ కూడా దూది రాసి అగ్నితోటి ఎలా కాలిపోతుందో అట్లా పాప రాసి దహించి వేయబడుతుందట. పైన చెప్పిన విషయానికి ఒక కథ చెప్తాను వినమన్నారు. ఏమిటో చెప్తున్నారు, చాలా మంచి కథ అండి. అజామిళోపాఖ్యానం కార్తీక పురాణంలో ప్రఖ్యాతమైన గాథ, చాలా ప్రత్యేకమైంది. అయితే దాని గురించి చెప్తున్నారు. ఈ కన్యాకుబ్జం అనే క్షేత్రంలో వేదాంగ పారంగతుడైనటువంటి సత్వనిష్ఠుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి పతివ్రత ధర్మాత్పురాలు పుణ్యాంగన అయిన ఒక భార్యామణి ఉండేదట. వాళ్ళకి చాలా కాలానికి ఒక కుమారుడు కలిగాడు. అయితే లేక కలిగి ఒకే ఒక్క కుమారుడు ఉంటే కొంచెం ముద్దు గారాభము, ఇప్పుడే ఎందుకులే 4 రోజులు పెద్దయ్యాక నేర్చుకుంటాడులే, ఇలాంటి ఆలోచనలు చేస్తారు ఎవరైనా. 10 మంది కుమారులు ఉన్న వ్యవహారం వేరు, ఏకకుమారుడు ఉన్న వ్యవహారం వేరు. అయితే ఈ అబ్బాయికి అజామిళుడు అని పేరు పెట్టారట. ఈ అజామిళుడు కాలక్రమంగా ఏమయ్యాడు, దురాచారపరుడయ్యాడు. వాళ్ళ పక్క వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఒక దాసి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ ఇంటికి కూడా పనిచేయటానికి వచ్చేది. దాసిని చేసుకున్నాడంటే ఎందుకు చేసుకోకూడదంటే అనిపిస్తుంది. ఈ కాలము ఇలాగా ఏమంటారు, కులోది విచక్షణ లేకుండా వివాహాలు చేసుకునే కాలం కాదు, విచక్షణ ఉండాలి. దాసి అమ్మాయి అంటే వీళ్ళ బ్రాహ్మణ జాతి అమ్మాయి కాదు, ఎక్కడో పని చేసుకునే పాప, 4 ఏళ్లలో పనిచేస్తుంది. ఆ పిల్లని కాస్త వ్యామోహపడి వివాహం చేసుకున్నాడు. హింసకుడు, ఏదైనా తేడా అంటే ఎవరినైనా సరే మీద పడి కొట్టేసేవాడు. ఆ దాసిదాన్ని కొట్టేవాడు, అమ్మా నాన్నని కొట్టేవాడు. హింసా ప్రవృత్తి అతని లక్షణంగా ఉండేది. ఈ దాసి సాంగత్యం ఇదే కాదు, ఆ అమ్మాయి స్నేహితురాళ్ళ పట్ల కూడా ఆసక్తి కలిగి ఉండేవాడు. అలాంటి వాడిని వాడు తెలియక చేసిన, అనుకోకుండా చేసినటువంటి హరినామ సంకీర్తన వలన తరించాడు వాడు. అయితే ఎట్లా వీడు ఏం చేశాడు, ఎలా జరిగింది ఈ కథ అంటే, ఇతను ఎవరని రాగానే ఈ దుర్మార్గ బ్రాహ్మణుడు తన ఇంట్లో ఉన్నటువంటి ఈ దాసి అమ్మాయితోటి సంగమించి వివాహాత్ పూర్వమే, తర్వాత ఆమె ఎందే ఆసక్తి కలిగి ఉండి తండ్రిని విడిచి ఇంటిని విడిచిపెట్టేసి తల్లిదండ్రులను వదిలిపెట్టేసి కామాతురుడై ఈ దాసి అమ్మాయితోటే జలపానము భోజనము శయనము జరుపుతూ వైదిక కర్మల్ని పూర్తిగా విడిచి కామశాస్త్ర ప్రవీణుడై ఎంతసేపు అమ్మాయిలతో గడపటం మీదే ఆసక్తి కలిగి ఉండి నిరంతరము ఆ పిల్లతోటే ఉండేవాడు. ఇంకా రకరకాల స్నేహితుల్ని కూడా చూస్తుండేవాడు. అయితే ఇలా కులాచార భ్రష్టుడు అవటంతో ఆ బంధువులు, వాళ్ళ మేనమామ మేనత్తలు వాళ్ళంతా ఇంటికి వచ్చి నువ్వు పో ఇంటోంచని ఇంటోంచి తరిమేశారు. అజామిళుడు ఏం చేశాడట, ఆ ఊళ్ళోనే వాళ్ళ ఇళ్ళకి దూరంగా ఉన్నటువంటి ఒక చండాలుని ఇంట్లో నివాసం ఏర్పరచుకుని నిత్యము ఈ దాసితోటి సంభోగిస్తూ కుక్కలకి వాటికి ఉచ్చులు వేసి మృగాల్ని పట్టుకునే వాళ్ళ వెనకాల వెళ్ళి పశువుల్ని పక్షులని మృగాలని చంపి వాటి మాంసాన్ని భుజిస్తూ కాలం గడిపేవాడు. వీడు చూడండి, ఒట్టి ఆచార భ్రష్టుడే కాదు, కుల భ్రష్టుడే కాదు, అన్ని రకాల భ్రష్టత్వాలు వచ్చేసినాయి వాడికి. ఇలా ఉండగా ఒకనాడు
ఈ దాసి అమ్మాయి తన భార్యగా ఉన్న అమ్మాయి, భార్య కాదు భార్యగా ఉన్న అమ్మాయి కలు తాగుదామనే ఆశతోటి తాడి చెట్టు ఎక్కిందట. ఎక్కి అప్పటికే మత్తుగా ఉన్నదో ఏమో ఆ ఒక కమ్మ విరిగి పడిపోయి కింద పడి చనిపోయింది. అయితే ఏమైందట, ఈ గజామిళుడు ఈ చనిపోయిన భార్యను చూసి అయ్యో ఇప్పుడు ఎంత కాలంగానో ఆ అమ్మాయి పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు, విపరీతంగా శోకించి చాలాసేపు చూసి చూసి తర్వాత ఆమెకి ఏ క్రియలు చేయలే, తీసుకెళ్ళి ఒక కొండ బిలంలో పారేసేట ఆమె శవాన్ని. తర్వాత అజామిళుడు ఏం చేశాడు, ఇంటికి వెళ్ళిపోయి అతనికి ఆ అమ్మాయికి ఆల్రెడీ ఒక కూతురు ఉంది. ఇతని వల్ల కలిగిన కూతురు కాదు, ముందే ఒక కూతురు ఉంది. ఆ పిల్ల కూడా యవ్వనవంతురాలై ఉంది. ఈ యవ్వనవంతురాలైన ఆ పుత్రికని చూసి మళ్ళీ వ్యామోహ పీడితుడై ఆమెతోటే చిరకాలము ఉండిపోయాడు ఆ అమ్మాయితోటి. తర్వాత ఆ అమ్మాయికి అంటే కూతురు వరసయ్యే ఆ భార్యగా ఉన్న అమ్మాయికి ఎంతమందో కుమారులు కలిగి పిల్లలు పుట్టడం చచ్చిపోవటం, పుట్టడం చనిపోవటం ఇలా జరిగిందట. అందులో చిట్ట చివరి పిల్లవాడు బతికాడు. ఈ లేక లేక కలిగిన సంతానానికి నారాయణుడని పేరు పెట్టి అతను నడిచేటప్పుడు, కూర్చునేటప్పుడు, మంచినీళ్ళు తాగేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, తిరుగుతున్నప్పుడు ఈ పుత్రపాశ బద్ధుడయ్యి నిరంతరము ఆ నామస్మరణే చేసేవాడు. నారాయణ 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 మంచినీళ్ళితే, నారాయణ మంచినీళ్ళు తాగుతావా, నారాయణ అన్నం తిందాన్రా, నారాయణ తీసుకురాని, నారాయణ నారాయణ అని నిరంతర నారాయణ నామస్మరణలోనే ఉండేవాడు. కొంతకాలానికి అజామిళుడు మరణించాడట. మరణకాలం సమీపించింది. ఎప్పుడైతే ఇతను ఇంకా మాగన్నుగా ఉంది, స్మృతి పోతోంది, అంటే అవసాన దశ సమీపించేసరికల్లా అతనికి ఎట్లా కనపడ్డారట, ఎర్రని గడ్డాలు మీసాలు కలిగి చేతులయందు దండలయందు రాళ్ళు కత్తులు ధరించారట. వాళ్ళు కత్తులు, ఇక్కడ కత్తులు చిన్న చిన్న పిడుబాకులు లాంటివి కట్టున్నాయి, నడుము చుట్టూతా రాళ్ళు వేళ్లాడేసుకుని ఉన్నారట. అలాంటి చూడడానికే భయంకరంగా కనపడేటువంటి యమదూతలు వచ్చారట. ఈ అజామిళుడు తన్ని తీసుకుపోవటానికి వచ్చిన యమదూతలను చూసి భయపడి నారాయణ నారాయణ ఎవరో వచ్చారు, రక్షించు రక్షించు, వీళ్ళెవరో వచ్చారని కేకలు పెట్టాడు. ఆ పిల్లాడు అక్కడెక్కడో ఆడుకుంటున్నాడు. ఈయన నారాయణ నారాయణ అని పిలుస్తూ ఉండగానే ఈ యమదూతలకు భయం వేసి ఏం నారాయణ అని పిలుస్తున్నారు, విష్ణుమూర్తిని పిలుస్తున్నారు అనుకుని యమదూతలు భయపడి దూరంగా నుంచున్నారు. నుంచునేసరికల్లా ఏమైంది, వాళ్ళు వెళ్ళాల దగ్గరికి, నారాయణ నామస్మరణ వింటే యమదూతలు కూడా దూరంగా నుంచుంటారు. ఈ యమదూతల్ని దాటుకుని విష్ణు పార్షదులు వచ్చేసారట. విష్ణుదూతలు తేజోవంతులుగా ఉన్నారు. ఎట్లా ఉన్నారు, శంఖచక్రధారులు, పద్మమాలాలంకృతులుగా ఉండి పచ్చని వస్త్రాలు ధరించి సాక్షాత్ విష్ణు స్వరూపులుగా కనపడుతున్నటువంటి విష్ణు పార్షదులు వచ్చి యమదూతల వైపుకి తిరిగారట. ఓయి ఇతను మీ వాడు కాదు, వీడు మా వాడు అని చెప్పారు. ఎట్లా ఉన్నారు విష్ణుదూతలు, పద్మముల వలె విశాలమైన నేత్రాలు గలవారు, పచ్చని బట్టలు ధరించిన వారు, పద్మమాలాలంకృతులు, కిరీటవంతులు, కుండలధారులు, మంచి మంచి మాలికలు, వస్త్రాలు, ఆభరణాలు కలిగిన వాళ్ళు. ఇంకా ఉందండి, చతుర్భుజులు, సుందర దేహులు, శంఖచక్రాదులు ధరించిన వాళ్ళు, తమ శరీరాల నుంచి వచ్చిన కాంతులతోటి భూమండలం అంతా కూడా వ్యాపించుతోందట వాళ్ళ నుంచి వస్తున్నటువంటి కాంతితోటి. వాళ్ళని చూసేసరికల్లా యమభటులు ఆశ్చర్యపోయారు. ఎవరండి మీరు, కిన్నరులా, సిద్ధులా, చారణులా, దేవతలా అని అడిగితే వాళ్ళు ఏం చేశారట, యమదూతలు అని హుంకరించి ఆ హుంకారానికి వీళ్ళు పక్కకు తొలిగి వెళ్ళిపోయారు. వాళ్ళని తోసేసి మరణావిష్టుడుగా ఉన్నప్పుడు పిలిచిన నారాయణ నామస్మరణతోటి వచ్చినటువంటి విష్ణుదూతలు మరణించిన అజామిళుణ్ణి తీసుకుని తమ పుష్పక విమానాన్ని ఎక్కించుకుని తమ లోకానికి వెళ్ళిపోతూ ఇట్లా చెప్పారట. వీళ్ళు ఏం చెప్పారో వచ్చే భాగంలో తెలుసుకుందామండి. ఈ రోజుతోటి 8వ అధ్యాయం పూర్తయింది. రేపు ఉదయం 9వ రోజు పారాయణలో మళ్ళీ కలుసుకుందాము. నమస్కారం.
ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి.